హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేయడం మాత్రం అందరికీ స్టేట్ బా. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ అయితే వచ్చేసింది భయ్య, మన కళ్యాణ్ రామ్ గారిది. నిజంగా చాలా సినిమాల తర్వాత నేను మళ్ళీ ఒక వైజయంతి గారి అంటే క్యారెక్టర్ని ఒక రేంజ్లో ఎలా అనుకున్నానో ఆ రేంజ్లోనే అయితే చూపించారు భయ్య. అలాగే కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ని కూడా చాలా వరకు మన బింబిసారాలో ఫస్ట్ కొంచెం అంటే సెకండ్ హాఫ్లో ఉంటాడు కదా, ఒక లుక్లో సేమ్ అలాంటి లుక్లోనే చూపించారు. నాకు చాలా సూపర్ అనిపించింది. అలాగే ఇంకో పక్క వచ్చేసి అసలు మన విజయశాంతి గారి క్యారెక్టర్ని ఏ రేంజ్లో అనుకున్నారో నాకు తెలియదు, కానీ అసలు ఆ టీజర్లో చూస్తుంటే మాత్రం మెంటల్ ఎక్కుతుందని చెప్పొచ్చు భయ్య. నాకు కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టర్ కన్నా విజయశాంతి గారి క్యారెక్టరు ఒక 100% అసలు అది హై పుట్టిస్తుంది సినిమాలో అని చెప్పేసి టీజర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. అయితే ఈ విషయంలో చాలామంది ఏమంటున్నారంటే ఆమె అంటే ఫేస్ బాగాలేదు, చాలా ముసలిగా కనిపిస్తుంది అది ఇది అని చెప్పేసి కూడా చాలామంది అయితే అనుకుంటూ వస్తున్నారు భయ్య. నేను కింద కామెంట్లో చూశాను. అయితే ఇదంతా మీరు ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కాలేదు, కానీ నాకైతే ఎక్కడ కూడా అలా ఏమనిపించలేదు భయ్య. మామూలు అంటే మనం చాలా రోజుల తర్వాత చూసాం కాబట్టి మనకు అలా అనిపించిండొచ్చు. మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలని కూడా పట్టించుకొని అసలు టీజర్ని సినిమానిలాగా చూడకుండా వేరే రకంగా చూడడం చాలా తప్పని నేనైతే అంటున్నాను భయ్య. అయితే ఈ టీజర్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే మీకు ఎలా అనిపించిందో టీజర్ కూడా కామెంట్లో తెలియజేసేయండి భయ్, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.